హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నేను సొరకాయ చెక్కలు అయితే చేశానండి. ఎలా చేసుకోవాలంటే ముందు ఒక లేత సొరకాయని అయితే తీసుకున్నానండి. ఇక్కడ పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను. తురుము పట్టుకోవడానికి ఇలా వీలుగా ఉండదని మళ్ళీ వాటిని సగం అయితే కట్ చేశానండి. ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఇలా పీసెస్గా కట్ చేసుకొని అన్నీ ఇలా పెట్టేసుకొని నేనైతే చపాతీ మ్యాట్ని అయితే యూజ్ చేస్తున్నానండి. చపాతీ మ్యాట్ అయితే నాకు చాలా రకాలుగా యూజ్ అవుతుందండి. నేను ప్లేట్లో పట్టుకుంటే ఏంటంటే పక్క జరుపుకోవడం కానీ ఇలా ప్లేస్ ఉండదన్నమాట. అందుకని నేను ఇలా చపాతీ మ్యాట్ మీద అయితే చేసుకుని ఇదైతే నాకు చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. దీని మీదే తురుము పట్టేసుకోవడం, పిండి కలుపుకోవడం అన్నీ కూడా చేసేస్తాను చూడండి. నేను వచ్చేసి ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి చూపిస్తున్నానండి. పిండి అయితే పట్టేసుకొని తర్వాత పచ్చిమిర్చి అయితే మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. పచ్చిమిర్చిలో అల్లం కూడా వేస్తున్నానండి. సొరకాయ చికెన్కి అల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. కచ్చా పచ్చగా మిక్సీ పెట్టిన తర్వాత ఓ 2 ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. ఇలా మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం పిండిలో అయితే వేసేసుకొని సరిపడా ఉప్పు అయితే వేసేస్తున్నాను. ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేస్తున్నానండి. అన్నీ వేసి ఇలా కలిపేసుకుని నేను ఇక్కడైతే ఎటువంటి వాటర్ పోయకుండా పిండిని అయితే ఇలా ముద్దలాగా అయితే కలిపేసుకున్నానండి. చూడండి, చపాతీ మ్యాట్ నాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని పిండిని చపాతీ మ్యాట్ మీదే వేసుకుంటున్నానండి. ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను అండి. ప్లేట్లు కానీ, బేసన్లు కానీ, బౌల్స్ కానీ లేక కాదండి. మీరు అలా అపార్థం చేసుకోకండి. ఇలా ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను. నేను ఇంతకు ముందు అయితే క్లాత్ మీద చేశానండి. ఇప్పుడు క్లాత్ ఎందుకు ఇది వర్క్ అవుతుందా లేదా అని చూడడానికి నేను చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా పిండి ముద్దనైతే అప్పలాగైతే వచ్చేస్తున్నానండి. చూడండి, అన్ని పళ్ళు దీని మీదే అయిపోతున్నాయి. చూడండి, నేను ఇలా వచ్చేస్తుందా రాదా అని ట్రై చేసి చూపిస్తున్నాను మీకు. వీటి మీద ఒక సైడ్కి అయితే పెట్టేసుకొని ఇలా పళ్ళగైతే ఉత్తేసుకుంటున్నానండి. అన్ని పళ్ళు మ్యాట్ మీద అయిపోయాయి చూడండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూస్తున్నాను. ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడానికి ఒక పిండి ముద్దలు అయితే నేను ఆయిల్లో వేసేస్తున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయింది. తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి అప్పాలను అయితే ఆయిల్లో వేసేస్తున్నాను. ఈ సొరకాయ అప్పాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా అంటే చాలా టేస్ట్. అన్నం కూడా తినేవండి. ఒకటి తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా ప్రాంతం సైడ్ అయితే చాలా బాగా చేస్తారండి. ఈ సీజన్లో వచ్చేసి దొరుకుతుంటాయి కదా, పొలంలో పండిస్తుంటారు. మాకైతే ఊరికనే వస్తుంటాయి, కొనాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగుంటాయండి. టేస్ట్ అనేది అందరూ చేసుకుంటారు ఈ టైంలో అనేది. చాలా అసలు అన్నం కూడా తినరండి. అవి తింటుంటే ఒకటి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంటే చాలే అనుకునే లోపల మళ్ళీ తినేస్తుంటాము. అంత టేస్టీగా ఉంటాయన్నమాట సొరకాయ చెక్కలు అనేవి. తర్వాత ఇవి మనము ఆయిల్లో డీప్ ఫ్రై వద్దనుకున్న వాళ్ళు మనం పెనం మీద అయితే కాల్చుకోవచ్చండి. పెనం మీద చపాతీలుగా అయితే వేసేసి లైట్గా ఆయిల్ అప్లై చేసి అలాగైనా రొట్టెలాగా అయితే చేసుకోవచ్చండి. ఆయిల్లో డీప్ ఫ్రై వద్దనుకున్న వాళ్ళు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా చేసామంటే చాలా ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సొరకాయను తురుము పట్టేసుకొని బియ్యం పిండి యాడ్ చేసుకొని ఇలా కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అల్లం ఉంటే అల్లం వేసేసుకొని చేసేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ లాగా అయితే తప్పకుండా చేసి పెట్టవచ్చు మనం ఇవి. చూడండి, నేను ఫస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన అప్పాలు కూడా వేసేస్తున్నానండి. నేను ఇలా దాని తర్వాత ఇలా అప్పాలన్నీ వేసేసి మొత్తం అయితే డీప్ ఫ్రై చేసుకుని ఇలా లాస్ట్ వరకు అయితే అన్నీ ఇలా అప్పాలు అయితే చేసేసుకున్నానండి నేను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సొరకాయ చెక్కలను తింటుంటే అసలు వదలబుద్ధి కాదండి. చేస్తుంటే తినేస్తుంటే ఫైనల్గా అప్పాలన్నీ అయితే రెడీ అయిపోయాయండి. చూడండి, ఒక్కోసారి ఇవి మెత్తగా ఉంటే బాగుంటాయి, ఒక్కోసారి గట్టిగా ఉంటే బాగుంటాయి క్రిస్పీగా. అలా కూడా చేసుకోవచ్చు అండి. కొంతమంది పెద్ద పెద్దవి కూడా చేసుకోవచ్చు అండి. కొంతమంది ఆయిల్ ఉంటే టేస్టీగా ఉంటాయి అంటారు. ఎలా అయినా చేసుకోవచ్చు అండి. సొరకాయ రొట్టెలని ఎలా చేసినా టేస్టీగా అయితే ఉంటాయి. చూడండి, కొన్ని మెత్తగా కాల్చాను, కొన్ని క్రిస్పీగా కాల్చాను, డీప్ ఫ్రై చేస్తాను. నేనైతే టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాను. ఒకటి వచ్చేసి టేస్ట్ అయితే అదిరిపోద్ది ఫ్రెండ్స్. అస్సలు డౌటే పడాల్సిన అవసరం లేదు. సొరకాయ చెక్కలు అనేవి ఎలా చేసినా టేస్ట్గా ఉంటాయి. పకోడీలు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సొరకాయతో. నేను అవి కూడా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. టేస్ట్ అయితే అదిరిపోయింది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.